మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఇది చిరుకి 157వ చిత్రం. ఇప్పటి వరకు ఆయన మాస్ మసాలా సినిమాలపై ఫోకస్ పెట్టగా ఈసారి అనిల్ కామెడీ టచ్తో మెగాస్టార్ను పూర్తిగా డిఫరెంట్ రోల్లో చూపించనున్నారట. చిరు గతంలో చేసిన శంకర్దాద ఎంబీబీఎస్, అందరివాడు లాంటి కామెడీ సినిమాలు ఎంత పెద్ద హిట్స్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అదే ట్రాక్లోనే ఈ సినిమా స్క్రిప్ట్ ఉంటుందని అనిల్ ఇప్పటినుంచే హింట్ ఇస్తున్నాడు. ఇక ఈ చిత్రం విలేజ్ బ్యాక్డ్రాప్లో నడుస్తుందంట. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. ప్రస్తుతం చిరు 157 సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అనిల్ ఇప్పటికే కథను లాక్ చేసి మొదటి భాగం కోసం స్క్రిప్ట్ను పూర్తిగా ఫైనల్ చేశాడట. ఇందులో 2 ఫన్ సీక్వెన్సెస్ ఇప్పటికే చిరంజీవికి చాలా నచ్చాయని టాక్. చిరు ఎన్నో ఏళ్ల తర్వాత పక్కా కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నట్లు చెప్పడంతో ఫ్యాన్స్ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. చిరు ద్విపాత్ర అభినయం చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాతో అనిల్ రావుపూడికి కూడా ఒక పెద్ద సవాల్ ఎదురు కానుంది. ఇప్పటి వరకు అనిల్ దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా ఫ్లాప్ కాలేదు. అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. ఇటీవల వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా 300 కోట్ల మార్కును దాటి వెంకటేష్ కెరీర్లోనే అతిపెద్ద హిట్గా నిలిచింది. అటువంటి భారీ విజయాన్ని అందుకున్న అనంతరం చిరంజీవితో సినిమా అంటే ఖచ్చితంగా 300 కోట్లకు పైగా వసూలు చేయాల్సిందేనని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇప్పటికే మెగా ఫ్యాన్స్లో ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అని చర్చ మొదలైంది. చిరు నటన, అనిల్ స్క్రిప్ట్ కలిసి వస్తే ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వడం ఖాయం. అయితే గత కొంతకాలంగా చిరంజీవి సినిమాలు వసూళ్ల పరంగా నిలకడగా లేకపోవడం, ముఖ్యంగా బోలాశంకర్ వంటి సినిమాలు నిరాశపరిచిన నేపథ్యంలో చిరు, అనిల్ భారీగా వసూళ్లు సాధించి రికార్డులు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి అనిల్ రావుపూడి ఫార్ములా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. వరుస హిట్లతో దూసుకెళ్తున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావుపూడి తన ఫేవరెట్ హీరోతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వెంకటేష్, బాలయ్య వంటి సీనియర్ హీరోలతో సినిమాలు చేసి వరుస హిట్స్ అందుకున్న అనిల్ రావుపూడి నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేయబోతుండటంతో ప్రాజెక్టు స్టార్ట్ కాకముందే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. త్వరలోనే ఈ చిత్రం స్టార్ట్ కానుంది. త్వరగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.